ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. భారతీ సిమెంట్ కంపెనీకి సంబంధించిన సునుపరాయి కేటాయింపులపై కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టిందండి. ఎందుకంటే కడప జిల్లాలో భారతీ సిమెంట్ కంపెనీకి లైమ్ స్టోన్ సునుపరాయి గనుల కేటాయింపుపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునింది. ఈ కేటాయింపుల్లో అనేక అనుమానాలు ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని విచారణ చేపట్టాలని కూడా కేంద్రం ఆదేశించింది. ఎందుకంటే 2024 సార్వత్రిక ఎన్నికల ముందు ఫిబ్రవరిలో ఎర్రగుంట్ల మరియు కమలాపురం ప్రాంతాల్లో మొత్తం 744 ఎకరాలు లైమ్ స్టోన్ గనులను భారతీ సిమెంట్కు 50 సంవత్సరాల పాటు లీజుకి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చూడండి, 2024 ఎలక్షన్లకు ముందు ఇంకా అడావుడిగా భారతీ సిమెంట్ కోసము ఈ 744 ఎకరాలను చేసింది. దీంతో ఇది కొత్త అంశం కాదు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో రఘురామ్ సిమెంట్ కంపెనీ పేరుతోని ఈ గనుల లీజుకు ప్రాథమిక ఒప్పందం జరిగింది. అయితే అప్పట్లో ఆ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో పూర్తి ఒప్పందం చేసుకోలేదు. ఆపై సంస్థ పేరు మారి భారతీ సిమెంట్గా మారింది. అదే సమయంలో కేంద్రం మైనింగ్ నిబంధనలో కొన్ని సవరణలు చేయడంతో గత ఒప్పందము చల్లదనే పరిస్థితి కూడా ఏర్పడింది. ఈ విషయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాత ఒప్పందాలను తిరిగి తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రారంభమైనాయి. న్యాయ సలహా పేరుతో కొన్ని చర్యలు చేపట్టారు, కానీ అందులో పెద్ద కుట్ర ఉందంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర అడ్వకేట్ జనరల్తో సహా పలు అధికారుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేటాయింపులు కడపకు చెందిన ఒక వ్యక్తి కేంద్రానికి ఫిర్యాదు చేయడంతో కేంద్రము స్పందించింది. ఇప్పటికే ఆ విషయంపై సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలను న్యాయాధికారులు మాటల్లో వక్రీకరించారని కూడా చర్చ జరుగుతుంది. ఈ భారతీ సిమెంటు ఈ పరిస్థితులు చూసుకుంటే ఈ భారతీ సిమెంటు లీజులకు రంగం సిద్ధమనేది కూడా తెలుస్తుంది. కేంద్ర నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికలకు ముందు 2 లీజులు మంజూరు. ఏమేమంటే ఏసీసీ, రామ్కో సిమెంటుకు ఇలాగే లీజుల కేటాయింపు. కేంద్ర గనుల శాఖ అభ్యంతరంతో కూటమి ప్రభుత్వం విచారణ. లీజులు రద్దు చేయాల్సిందేనని సూచించిన ఏజీ. రాష్ట్ర గనుల శాఖ నివేదిక ఇవ్వడమే తరువాయి. వేలం ద్వారా కొత్త లీజులు పొందాలని కేంద్ర గనుల శాఖ నిబంధనలు ఉన్నా పాత దరఖాస్తులకు అనేక కారణాలు చూపించి గత ఏడాది ఎన్నికల ముందు 2 సునపరాయి లీజులు పొందిన భారతీ సిమెంట్కు ప్రభుత్వం షాక్ ఇవ్వనున్నది. వైకాపా అధినేత జగన్ కుటుంబానికి చెందిన జగన్ సతీమణి భారతీ డైరెక్టర్గా ఉన్న భారతీ సిమెంట్కి చెందిన 2 లీజులను రద్దు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అసోసియేట్ సిమెంట్ కంపెనీ రామ్కో సిమెంట్స్ కూడా ఇలాగే ఒక లీజు పొందడంతో వాటిని రద్దు చేయనున్నారు. దీనిపై నివేదిక ఇవ్వాలంటూ ప్రభుత్వం తాజాగా గనుల శాఖను ఆదేశించింది. ఈ నివేదిక వెళ్ళగానే 4 లీజులు రద్దు కానున్నాయి. కేంద్ర గనుల శాఖ 2015లో తీసుకొచ్చిన సవరణ నిబంధనల ప్రకారం ప్రధాన ఖనిజాల లీజులను వేలం ద్వారానే పొందాలి. 2015 జనవరి 12న ముందు లీజు కోసం లెటర్ ఆఫ్ ఇంటెంట్లను ఎవరికైనా జారీ చేసేవాళ్ళు. వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం, ఎర్రగుంట మండలంలోని రఘురామ్ సిమెంట్కు సునపరాయి నిపేచాలను భూములు ఉండగా వాటిని 2009లో భారతీ సిమెంట్ కొనుగోలు చేసింది. అందులో 5.0918 ఎకరాలు, 235.56 ఎకరాల్లో 2 సునపరాయి లీజులను కేటాయించాలని అప్పట్లో దరఖాస్తు చేయగా వాటికి ఎల్ఓఐలు జారీ చేశారు. తర్వాత లీజుకు అవసరమైన అనుమతులను భారతీ సిమెంటు పొందలేకపోయింది. రఘురామ్ సిమెంటు భారతీ సిమెంట్గా మారిన విషయాన్ని గనుల శాఖకు చెప్పకపోవడంతో ఎల్ఓసిని ఉపసంహరించినట్లు ప్రభుత్వం 2016లో నోటీస్ ఇచ్చి దీనిపై భారతీ సిమెంట్ హైకోర్టు ఏళ్ళగా స్టేజ్ కోసం తెచ్చింది. లీజుల కేటాయింపు విషయంలో భారతీ సిమెంట్ వాదన విని నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు 2023లో ఆదేశాలు ఇవ్వగా 2024 ఫిబ్రవరి 2న 2 సిమెంటు లీజులు మంజూరు చేస్తూ అప్పుడు జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అంటే ఎన్నికల నోటిఫికేషన్ దగ్గరుండి ఉన్నప్పుడు హడావుడిగా భారతీ సిమెంట్కు
సునపరాయిని కేటాయించారనేది కూడా తెలుస్తుంది. దీని మీద కేంద్ర ప్రభుత్వము సీరియస్ అయిందని ఈ లీజును రద్దు చేయాలనేది కూడా చూస్తుంది. ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వము దీన్ని ఏం చేయాలి, దీన్ని లీజుకు రద్దు చేయాలా అనేది కూడా మనకు తెలుస్తుంది. ఏమరంటే ఇది చూడండి, ఇంత అంత కాదు. వైఎస్ఆర్ కడప జిల్లా మైలవరం మండలంలో 2463.83 ఎకరాల్లో సునపరాయి లీజు కోసం ఏసీసీకి 2010లో అప్పటి ప్రభుత్వం ఎల్ఓ జారీ చేసింది. 2015లో కేంద్ర నిబంధనలు అమలులోకి వచ్చాక 2 ఏళ్లలో ఆ సంస్థ లీజు పొందలేకపోయింది. తర్వాత అది హైకోర్టును ఆశ్రయించింది. చూడండి, భారతీయ సిమెంట్లో హడావడి ఎలక్షన్ టైంలో ఈ నోటీస్ ఇవ్వడం కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ద్వారా కూటమి ప్రభుత్వం వీటిని రద్దు చేయాలి దిశగా కూడా పోతుంది. ఎందుకంటే ఈ పరిస్థితి ఏమిటంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు దీన్ని ఎలా అంటే అలా నిబంధనలకు విరుద్ధంగా చేసుకున్నాడనేది కూడా మనకు తెలుస్తుంది. ఏమి ఈ పరిస్థితి అనేది చూసుకుంటే ఈ సునపరాయి కోసం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లకు ముందు 2024 ఫిబ్రవరిలో 2వ తారీఖున దీన్ని చేసుకున్నారనేది కూడా మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఎలా చేయాలా ఏమనేది కూడా ఆలోచిస్తాను. ఎందుకంటే కేంద్ర నిబంధనల విరుద్ధంగా ఎన్నికల ముందు 2 లీజులు మంజూరు చేశారని దీని మీద ఆరోపణలు. కాబట్టి భారతీయ సిమెంట్ లీజుల రద్దుకు రంగం సిద్ధమైందనేది కూడా తెలుస్తుంది. ఈ ఏలం ద్వారా లీజులు పొందాలని కేంద్ర గనుల శాఖ నిబంధనలు ఉన్న పాత దరఖాస్తులు అనేక కారణాలు చూపించి గత ఏడాది ఎన్నికల ముందు 2 సునపరాయి లీజులను పొందింది భారతీయ సిమెంట్. ఏమరంటే ఏలం ద్వారానే లీజు తీసుకోవాలా, కానీ అప్పుడు అట్లా చేయలేదు. పాతది చూపించి దాని ద్వారానే హడావుడిగా గత ఏడాది ఫిబ్రవరిలో ఎలక్షన్లకంటూ ముందు దీన్ని హడావుడిగా భారతీయ సిమెంట్ కేటాయించడం కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది. దీని మీద ఇదేమిటంటే జగన్ గారి కుటుంబం చెందిన భారతీయ సిమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతీ మేడము దీంట్లో డైరెక్టర్గా ఉంటారు. కాబట్టి ఈ 2 లీజులను రద్దు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది అనేది కూడా మనకు తెలుస్తుంది. ఏమంటే భారతీయ సిమెంట్ లీజుకు రంగం సిద్ధమైంది అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే కేంద్ర నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికలకు ముందు 2 లీజులు మంజూరు చేశారనేది కూడా ఏమంటే ఏలం ద్వారా తీసుకోకుండా పాత అప్లికేషన్ ద్వారానే ఈ లీజులు పొందారనేది కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ సునపరాయి గనులు చాలా ఉన్నాయి. ఇదేమంటే ఇది వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం ఎర్రగుంట్ల మండలంలోని రఘురామ్ సిమెంట్కు సునపరాయి నిపేచాలన్న భూములను ఉండగా వాటిని 2009లో భారతీయ సిమెంట్ కొనుగోలు చేసింది. చూడండి, రఘురామ్ సిమెంట్ను కొనుగోలు చేసి అది భారతీయ సిమెంట్గా పేరు మార్చుకున్నారు. తర్వాత అది జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి సంబంధించింది. భారతీ మేడం గారు దాంట్లో డైరెక్టర్గా ఉన్నారు. దాంట్లో మన లిక్కర్ స్కామ్లో కూడా అరెస్ట్ అయిన ఆయన ఉన్నాడు కదా, అతను కూడా ఒక భారతీయ సిమెంట్లో డైరెక్టర్. అట్లాగా ఈ సునప లీజులను రద్దుకు రంగం సిద్ధం చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.